హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో లూసిఫర్ 2 ఎంపురన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్. డైరెక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మూవీ 2019లో రిలీజ్ అయిన మలయాళం మూవీ లూసిఫర్కి సీక్వెల్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ హిట్ అవ్వగల కంటెంట్ ఉన్న మూవీ ఇది. స్టోరీ విషయానికి వస్తే, లూసిఫర్ మూవీ ఎండింగ్లో ఐఎఫ్ పార్టీని తన తమ్ముడు అండ్ పీకేఆర్ కొడుకైన జితిన్ రామదాస్కి అప్పగించి స్టీఫెన్ అలియాస్ అబ్రహం కురేషి వెళ్ళిపోతాడు. ఈ 5 ఇయర్స్లో జితిన్ చెడ్డోడిగా చేంజ్ అవుతాడు. తర్వాత కేరళ స్టేట్కి ఒక ఆపద వస్తుంది. ఆ ఆపద నుంచి స్టీఫెన్ కేరళ పీపుల్ని కాపాడతాడా, అసలు ఆపద ఎవరు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ అందరి కష్టం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఎవ్రీ క్రాఫ్ట్ ఈజ్ టాప్ నాచ్. మూవీ టేకింగ్ కానీ, విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మూవీ ఓపెనింగ్ సీన్స్ నుంచే ఆడియన్స్ స్క్రీన్కి హుక్ అయ్యేలా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. బ్లాస్టింగ్ సీన్స్ చాలా రియలిస్టిక్గా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ మంచి బ్యాంగ్తో ఎండ్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మూవీలో యూజ్ చేసిన మెటఫర్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఫారెస్ట్లో నైట్ టైం ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్లో లైటింగ్ కానీ, ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ వేరే లెవెల్ అసలు. మూవీలో క్యాస్టింగ్ ఎక్కువే అయినా కూడా ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో చేసిన సెటప్కి సెకండ్ హాఫ్లో ఇచ్చిన పే ఆఫ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానం నార్మల్గా ఉన్నా అది థర్డ్ పార్ట్కి లీడ్ అయ్యేలా ఇచ్చిన ఇంట్రో పవర్ఫుల్గా ఉంది. సౌండ్ మిక్సింగ్ అయితే మూవీకి పర్ఫెక్ట్ సింక్లో చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మోహన్ లాల్ యాజ్ స్టీఫెన్ ఏకేఏ అబ్రహం కురేషి యాజ్ యూజువల్గా ఆయన క్యారెక్టర్లో జీవించేశారు. క్లాసీ అర్బన్ గ్యాంగ్స్టర్ లుక్లో మోహన్ లాల్ గారు బాగా సెట్ అయ్యారు. మంజు వారియర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆమె క్యారెక్టర్ ఆర్క్కి తగ్గట్టు ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. బజరంగి క్యారెక్టర్ చేసిన అభిమన్యు సింగ్ అయితే ఆయన క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. టొవినో థామస్ అండ్ రిమైనింగ్ క్యాస్టింగ్ కూడా వాళ్ళ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. మూవీలో విజువల్స్ కానీ, ఆ బ్లాస్టింగ్ సీన్స్ కానీ అంత బాగా ఉండటానికి రీజన్ డిఓపి సుజిత్ వాసుదేవ్. కెమెరా మూమెంట్స్ అండ్ టేకింగ్ చాలా డిఫరెంట్గా బాగున్నాయి. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే మ్యూజిక్ బై దీపక్ దేవ్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ అసలు. లూసిఫర్ క్యారెక్టర్కి అండ్ విలన్ బజరంగి క్యారెక్టర్కి ఇచ్చిన బీజియం అయితే వేరే లెవెల్. ఎవ్రీ సీన్ ఆయన ఇచ్చిన బీజియం వల్ల బాగా ఎలివేట్ అయ్యాయి. మంచి గ్రాండియర్ మ్యూజిక్ ఇచ్చాడు. కమింగ్ టు కెప్టెన్ ఆఫ్ ద షిప్ పృథ్వీరాజ్ సుకుమారన్. మురళీ గోపి రాసుకున్న స్టోరీకి 200% అవుట్పుట్ ఇచ్చాడనే చెప్పాలి. ఆయన టేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డాట్స్ కనెక్టింగ్, క్యారెక్టరైజేషన్స్, మెటఫర్స్ అన్నీ చాలా బాగున్నాయి. పృథ్వీరాజ్ గారు డైరెక్టర్గా ఖచ్చితంగా వేరే లెవెల్కి వెళ్తారు. ఎవ్రీ టెక్నీషియన్ నుంచి మంచి అవుట్పుట్ తీసుకురాగలిగారు. బ్యాక్ స్టోరీ అండ్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ విజువల్గా అండ్ టెక్నికల్గా చాలా బాగుంది. మూవీకి పెట్టిన ఎవ్రీ రూపీ స్క్రీన్ పైన మనకి కనిపిస్తుంది. ఈ మూవీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్స్ ఆఫ్ 2025గా నిలుస్తుంది. డోంట్ మిస్ ఇట్. వీలుంటే ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఐమాక్స్. మంచి గ్రాండియర్ ఫీల్ ఇస్తుంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.